నాకు పేషెన్స్ అనేది ఫస్ట్ ఎక్కడ వచ్చింది అంటే పెన్నాన్ గారు 17 years అప్పుడు మొగుల్తూర్ అనేది అప్పుడు పెన్నాన్ గారు మినిస్టర్ బీజేపీ అనుకుంటాను, ఎంపీ అనుకుంటాను. అప్పుడు నర్స్పూర్ చేసినప్పుడు అప్పుడు నాకు 17-18 గుర్తులేదు. అప్పుడే ఫస్ట్ టైం అనేది పేషెన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే మన పేషెన్స్ ఉండాలని అవసరం ఏముంది, మన స్టైల్లో మనం వెళ్ళిపోయేవాళ్ళం. మొగుల్తూర్ అనేది నీది అని అప్పు చెప్పారు. నాకు అసలు పాలిటిక్స్ తెలియదు, ఏమీ తెలియదు. హైదరాబాద్లో అక్కడ చదువుకునేవాడిని. వచ్చి సమ్మర్ హాలిడేస్ ఐ డోంట్ నో వాట్ టైం ఒక 4 రోజులు నాకు అప్పు చెప్పేస్తే పొద్దున్న రిక్షా ఆటో వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఫ్లాగ్ పెట్టలేదు, ఆ ఊర్లో అక్కడ ఫ్లాగ్ పెట్టలేదు అనేవారు. అంటే అసలు ఇదేంటో అర్థమైంది కాదు. పొద్దున్న ఇప్పుడు నేను 5 గంటలకి 6 గంటలు వేసి కూర్చోవాలి, వినాలి, ఆన్సర్ చెప్పడానికి తెలియదు, వినాలి అంతే. ఏం చెప్పడానికి ఆన్సర్ లేదు. ఏంటండి అలా చేశాడు ఆయన, అక్కడ ఆ పార్టీ వాడు అక్కడ జెండా పెట్టాడు, ఈ పార్టీ వాడు. అంటే ఇది ఏంటి అసలు, ఇది అసలు నాకు అర్థం కాలేదు అసలు. సో ముందు అసలు నాకు ఫస్ట్ ఏం అర్థం ఏంటంటే మన వల్ల ఓటైతే రాదు, పోకూడదు, విన్నాం అని చెప్పింది అలాగే అర్థం కాదు. మనం దానికి ఆన్సర్ అంటే నాకు అది కూడా తెలియదు. వాళ్ళు ఇంత చదువుతారో అవరా కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నా లైఫ్ లో పేషెన్స్ అనేది ఆ నెల వచ్చిందండి. నేను మా నాన్నగారు అన్నం పెట్టాను, బాబోయ్ అసలు మీ పాలిటిక్స్ అయినా సంబంధం లేదు, నాకు లైఫ్ లో ఇంకోసారి నేను పిల్లలతో నేను రాను. అంటే మనం చేసింది ఏం లేదు. మొగుల్తూర్ అనేది ఊరు కాబట్టి నాన్నగారు ఒక చోట ఉన్నారు, పెద్దనాన్నగారు ఒక చోట ఉన్నారు. వాళ్ళకున్న అంత పెద్ద స్టేట్ లో ఊరినే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అని చెప్పుకోవడానికి బెటర్ అంతే. అప్పుడే ఫస్ట్ టైం నాకు తెలిసిన నా లైఫ్ లో పేషెన్స్ వచ్చింది. నేను రాజకీయాలు ఏంటండి మీరు చూస్తున్నారు కదా, నాకు అది సెట్ అవ్వదు. అదొక డిఫరెంట్ మైండ్ సెట్.